డిఎస్సి నియామకాల్లో అక్రమాలు అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఉంగుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం బువ్వనపల్లిలో మంగళవారం విద్యార్థులు నిరుద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశం పార్టీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. డిఎస్సి ప్రక్రియలో పారదర్శకత, అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని పలువురు విద్యార్థులు, వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు వెజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని, ఉద్యోగ కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. డిఎస్సి అవకతవకల ఆరోపణలపై తక్షణం విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఈ అంశాన్ని సిబిఐకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్ర ఉంగుటూరులో రిలే నిరాహార దీక్షను చేపట్టి 10వ తేదీన నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత, డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీముడోలు మండలాల యువత, వైసీపీ ముఖ్య నేతలు, యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. సమావేశం మరియు 6, 7, 8, 9 తారీఖుల్లో మండలాల్లో విలేజ్ నిరాహార దీక్షలు నిర్వహించడం, మనందరం భారీ మొత్తంలో ర్యాలీ నిర్వహించి ప్రజలైతే సంక్షేమ పథకాలను మోసం చేశారు. అలాగే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతులు కూడా ప్రధాన సందర్భాలు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక బిగ్ స్కామ్ సార్ ఇది. జాబ్ మేళా అని, మెగా జాబ్ మేళా అని పెట్టారు సార్. అప్పుడు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్ తప్ప దాని తర్వాత ఇంకెప్పుడు ఏ కంపెనీ ఈ గవర్నమెంట్ తీసుకురాలేదు సార్. వాస్తవంగా జరిగింది ఏంటి అక్కడ అనేది మనకు అర్థమయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. ఇంకా చెప్పుకోవాలనుకున్నట్టయితే రీసెంట్ గా నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా చెప్పారు, నారా లోకేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు చర్చకు రమ్మని పిలవడం, మమ్మల్ని పిలవండి. ఎందుకంటే సమస్యల్ని మేము ఫేస్ చేసాం, మేము ఎదుర్కొన్నాం. కాబట్టి మాతో మరి మీరు చర్చలకు రమ్మని చెప్పడమే జరిగింది నిరుద్యోగ జేఏసీ. అంతేకాకుండా ఆ నిరుద్యోగ జేఏసీ ఏం మాట్లాడేది కూడా మనం ఈ రోజు ఇక్కడ ఉందాం. ఈ విధంగా చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ చెప్పుకోవాలంటే యువగణంలో నారా లోకేష్ గారితో పాటు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం కోసం స్పోర్ట్స్ కోటా దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ స్పోర్ట్స్ కోటా యొక్క పరిమితులు కూడా, స్పోర్ట్స్ కోటాకి ఇచ్చేటువంటి శాతాన్ని కూడా 2% నుంచి 3% పెంచడం జరిగింది. ఈరోజు మన ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి పుప్పాల వాసుబాబు గారు అధ్యక్షతన ఈ డిఎస్సి స్కామ్ 2025 రౌండ్ టేబుల్ సమావేశం జరగబడింది. ఈ సమావేశంలో దీనిలో జరిగిన స్కామ్ ఉద్యోగస్తుల్ని ఏ విధంగా తీసుకున్నారో, ఏ విధంగా దొంగదారిన తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించారు అన్న దాని మీద వెంటనే సిబిఐ విచారణ చేసి దీనికి బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా డిఎస్సి రాసిన అభ్యర్థులు వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు కోల్పోయారు, 1:1 ఇచ్చాక కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ దుర్మార్గంగా ప్రవర్తించి వాళ్ళ ఉద్యోగాలను తీసేయడం జరిగింది. దీని మీద వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలా బకాయిలు ఉండడం వల్ల అవి కూడా ఇవ్వాలని, నిరుద్యోగ భృతి కూడా ఇమీడియట్ గా ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 6, 7, 8, 9 డిఎస్సి మీద నిరాహార దీక్షలు ఉంగుటూరు హెడ్ క్వార్టర్లో జరగబోతోంది. తర్వాత 10వ తారీఖున కూడా ర్యాలీ, బహిరంగంగా భారీ ర్యాలీ చేయబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పుప్పాల వాసుబాబు గారి అధ్యక్షతన. దీని అందరికీ కూడా మా పార్టీ తరఫున, ఈ డిఎస్సి విద్యార్థులందరికీ కూడా మా పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించి నిరాహార దీక్షలో 4 రోజులు ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది.